గణపతి పప్ప మోరియా ఆదా లడ్డు ఖాలియా గల్లీ గల్లీ మే బయట శంకర్ కా బేటా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అయితే గణపతి నవరాత్రులు ధూమ్ధామ్గా జరిగినాయి అన్నోళ్ళ మీకేలి. అసలు నిమజ్జనం ఆఖరి రోజు మా ఆయల్నే వచ్చింది. ఇక ఈ 9 రోజులు ఎట్లా గడిచినాయో ఏర్పడకుండానే అయింది నాకైతే. ఇక ఇంకేంది, నవరాత్రులు మనతోని పూజలు అందుకున్న గణేశులు ఇక గంగమ్మ తల్లి తొవ్వబడతారు వాళ్ళ. మరి ఖైరతాబాద్ గణేశుని కథ ఏంది, బాలాపూర్ గణపతి ముచ్చటేంది, ఓ మల్క అట్లా అట్లా పోయి అరుచుకొని వద్దాం రాన్రి. ఇక మన గణేష్లకు టాటా బాయ్ బాయ్ చెప్పే యాలైందోల్లా. ఇప్పటికే శానా గణపతులు గంగల కలిసిరు. ఇక మంగళవారం నాడు లాస్ట్ రోజు కదా, ఇక ఇప్పటికే గణపతుల మండపాల కాడ ధూమ్ధామ్ సంబరాలు జోరుగా నడుస్తున్నాయి. పూజలు, ప్రసాదాలు, ఆటలు, పాటలు చెప్పుడు కాదు చూసుడే కావాలి. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలి అన్నట్టు మన తెలంగాణలో గణపతి పండుగ వచ్చిందంటే 1 ఖైరతాబాద్ గణేశుడు, 2 బాలాపూర్ గణేశుని లడ్డు. ఇగో ఈ రెండింటి గురించే మాట ముచ్చట నడుస్తుంది. అందుకే ఇటు ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనాన్ని, అటు బాలాపూర్ లడ్డు వేలాన్ని వందలు వేలు కాదు లక్షల మంది టీవీలకు అతకపోయి చూస్తుంటారు. ఇక డైరెక్ట్ కండ్లార చూసేటోళ్ళు బొచ్చడు మంది, ఉష్కపోతే రాలనంత జనం. ఇక పొద్దుగా లేడికే ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర స్టార్ట్ చేస్తారట. 1-1.5 అడుగుల పెద్ద గణపతి మన హుస్సేన్ సాగర్ లా నిమజ్జనం అవుతాడు. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. ఇక బడా గణేషు, ఇటు బాలాపూర్ గణేశుడు ఒకటేసారి నిమజ్జనం ఉంటది. ఇక ఇవి గాక పట్నం 4 దిక్కుల నుంచి వందల వేల వినాయకులు ట్యాంక్ బండుతో వదీసిన ఇప్పటికే. ఇక మంగళవారం బుజారం దాకా ఈ నిమజ్జనం నడుస్తూనే ఉంటది. పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు.